నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్, మాక్లూర్, నందిపేట మండలాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ఆలయంలో పూజలు, వివాహ వేడుకలకు హాజరు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులతో ఆర్టీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. ఆర్మూర్ డివిజన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో నడిచిన ఎన్ఎస్ఎస్ శిబిరాల ముగింపు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఐలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్తో పాటు మాజీ జెడ్పీటీసీ నవీన్, మాజీ సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ గంగాధర్, పలువురు టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిలు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పార్టీపై నమ్మకంతో పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల అధ్యక్షుడు మహిపాల్, లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంద్రుడు, కాంగ్రెస్ నాయకులు సాయినాథ్ గౌడ్, నాగరాజు, రాజు తదితరులున్నారు. తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఎంపిక చేయడం అనేది ఇది విజయ సంకేతం. వారు మంత్రిగా, సమితి అధ్యక్షుడిగా, ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వారికి ఉన్నటువంటి అనుభవం, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఏఐసిసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మేము మీ ద్వారా ప్రజలు మా మీద ఉన్న నమ్మకంతో, ప్రజలు 6 గ్యారెంటీలకు చూపించిన ఆదరణతో, వారు మా పైన ఉంచినటువంటి భరోసాతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అత్యధిక మెజారిటీ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామనేటువంటి మాట, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు తదితరులున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓట్ ఫర్ ష్యూర్ కార్యక్రమంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆర్డీఓ రాజాగౌడ్, కమిషనర్ రాజు మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గజానన్, ఎంఈఓ రాజగంగారం, ఆర్ఐ అశోక్ సింగ్, సర్వేయర్ రాజు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువకులు తదితరులున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ మనం అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో కూడా జరగడం లేదు. మన దగ్గర కూడా మన కలెక్టర్ గారు స్పెషల్గా విజిట్ చేసేసి లో పోలింగ్ స్టేషన్స్ కూడా చూశారు. యావరేజ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ 75% అయినప్పుడు 53% ఉన్న ఓట్లు కూడా ఉన్నాయి మన దగ్గర పోలింగ్ స్టేషన్. ఇలాంటి కార్యక్రమాల వల్ల పోలింగ్ శాతాన్ని ఎంతో కొంత పెంచాలనేది కార్యక్రమం ఉద్దేశం. మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. అలాగే ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా వినియోగించుకోవాల్సింది ముఖ్యంగా అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా హక్కుగా ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు మనకు వచ్చినది అని చెప్పి ఓటు వినియోగించుకోవడానికి చాలా మంది వెనుకబోతున్నారు. ఓటు అనేది ఒక ఓటులాగా చూడకుండా మన భారత భవిష్యత్తు కింద తీసుకోవాలా. ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనేది అందరి యువత, మీరు పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, బంధువులు కానీ అందరికి ప్రచారం చేసి మ్యాక్సిమం ఓటు వేయించాలని చెప్పి
సందర్భంగా మీ అందరికీ కోరుతూ, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం. దాదాపు సుమారు 93 కోట్ల మంది ఓటర్స్ తోటి అత్యంత పెద్ద దేశంగా ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. సో ఇలాంటి దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనకి ఓటు హక్కు అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకి 13 మే 2024 రోజున మన దగ్గర పోలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టుగా మన దగ్గర ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో లోయెస్ట్ పోలింగ్ ఓటర్ టర్న్ అవుట్ వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్స్ 55 నుంచి 65% మధ్యన ఒక 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ పోలింగ్ స్టేషన్తో పాటుగా లాస్ట్ టైం సుమారుగా 76% వరకు మన దగ్గర, అంటే 100 మంది ఓటర్లు ఉంటే 76 మంది ఓటర్లు వేశారు. ఈసారి ఆ పర్సంటేజ్ని మరింత పెంచి మ్యాక్సిమం పార్టిసిపేషన్, అంటే పోల్ డే రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో సైతం జరిగిన పలు వివాహ వేడుకలకు మరియు పలు శుభకార్యాలకు ఆయన హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే పలువురు టీఆర్ఎస్ నేతలను సైతం పరామర్శించారు. బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అలాగే శుభకార్యాలలో విందు భోజనంలో సైతం పాల్గొని కార్యకర్తలతో, నియోజకవర్గ ప్రజలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల వెంకటేశ్వర ఆలయంలో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు గజపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నటరాజ నృత్యానికేతన్ వ్యవస్థాపకులు మాడవేడి నారాయణ, క్లాసికల్ డ్యాన్స్ టీచర్ మృణాలిని ఆధ్వర్యంలో భాషిత పాఠశాల విద్యార్థుల గజపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలను స్త్రీ భాషిత విద్యార్థులకు నేర్పడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు వేదికలపై తమ నాట్యాన్ని ప్రదర్శించి గొప్ప గొప్ప అవార్డులు పొంది నాట్య మయూరిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. నటరాజ నృత్యానికేతన్ వ్యవస్థాపకులు మాడవీటి నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఏ పాఠశాలలో లేని విధంగా శాస్త్రీయ నృత్య తరగతులను స్త్రీ భాషిత పాఠశాలలో చేపట్టడం హర్షించదగ్గ విషయమని, అందుకు గాను కరస్పాండెంట్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, శాస్త్రీయ నాట్యము, దాని ప్రాముఖ్యత మన వేదాలు, ఉపనిషత్తులో ఎంతోగానో ఉంది. మనము పిల్లలకు చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలనుకుంటున్నాం. ఆ సంస్కారము, సాంప్రదాయము, ప్రాచీన కళలతోనే వస్తాయని నేను బలంగా నమ్ముతున్నా. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మా పాఠశాలలో భగవద్గీత గాని సాంస్కృతిక నేర్పాలని చాలా కాలంగా అనుకుంటున్నా. మా అదృష్టవశాత్తు మృణాలిని డాన్స్ టీచర్ గారు మాకు ఒప్పుకోవడం జరిగింది. తను 20 సంవత్సరాలుగా ఈ నాట్యంలో ఎంతో పరిపక్వత చెందిన గురువుగా ఒక మంచి పేరుతో సహా మలేషియాలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చినారు. మొట్టమొదటిసారి శ్రీ భాషిత హై స్కూల్ నుంచి స్కూల్లో ప్రత్యేకంగా ఎక్కడ చెప్పించినంత విధంగా నిజంగా నిజామాబాద్ డిస్టిక్లోనే ఏ స్కూల్లో కూడా శాస్త్రీయ నృత్యానికంటూ ఒక సపరేట్గా ఒక నృత్యాన్ని కేటాయించింది లేదు, దాని కొరకు గురువుని కూడా కేటాయించింది లేదు. మొట్టమొదటిసారి ఆర్మూర్లోని శ్రీ భాషిత హై స్కూల్లో మాత్రమే శాస్త్రీయ నృత్యం ప్రత్యేకంగా చెప్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే శ్రీ భాషిత హై స్కూల్ పిల్లలే ఇవాళ ఒక 5 చిన్నారులను తీసుకొని గజపూజ నిర్వహించడం జరిగింది. భాషిత సుందర్ గారు ఏదైతే ఉందో వారు ప్రత్యేకించి ముందుకొచ్చి చొరవ తీసుకొని మరి ఈ శాస్త్రీయ నాట్యమైనటువంటి ఆంధ్ర నాట్యంలో వాళ్ళ స్కూల్లో స్టార్ట్ చేయడము, పిల్లలకు నేర్పించడము, మొట్టమొదటిసారిగా వాళ్ళ స్కూల్ తరఫునే ఇది గజపూజ మహోత్సవం జరపడం అనేది విశేషము. ఇక ముందు కూడా వాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా మృణాలికు చక్కని అవకాశం ఉంది.
ఈమె కూడా వారితో సహకరించి అన్ని విధాలుగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించాలని. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కవిత కాశీరామ్ కూతురి వివాహంతో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ కూతురి వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఉదయం పూట కొనసాగుతున్న పారిశుద్ధ పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ ఇబ్బందులు ఉన్నా మున్సిపల్ అధికారులకు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ అధికారి పూర్ణమౌళి, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు గత 7 రోజులుగా బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రిన్సిపల్ ధనవేణి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ 7 రోజులు విద్యార్థులు బ్రాహ్మణపల్లి గ్రామంలో శిబిరాన్ని నిర్వహించి గ్రామస్తులకు అనేక రకాలుగా అవగాహన సదస్సులు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి చైతన్య, శాంతి, సభ్యులు బబిత, బాలమణి, పంచాయతీ కార్యదర్శి హరీష్, ఎంపీటీసీ రాజు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, గ్రామస్తులు తదితరులున్నారు. నిజామాబాద్ నగరంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామచంద్ర లక్ష్మణ హనుమాన్ సమేత ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన పూజలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 3వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ కాలనీలో 2 రోజులుగా అభయాంజనేయ ఆలయంలో పుణ్యవచనం, శాంతి హోమం, పుష్ప బలధాన్య షాహాదులు, అగ్ని ప్రతిష్ట, తత్వహోమం, తత్వజ్ఞాసం, కళారోషణం, ప్రాణ ప్రతిష్ట హోమం, మహాబలి పూర్ణావతి, శాంతి కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీవాసులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు. మహిళలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పండితుల ఆధ్వర్యంలో శ్యామ్ సుందర్, ఎంఎస్ ఆచార్య శ్రీవర్ధన్, రమణాచారి, వేణు, ఆలయ కమిటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, అశోక్ కుమార్, సురేష్ రెడ్డి, గంగారెడ్డి, గంగమోహన్, సారంగపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోత్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా వాలంటీర్లు పట్టణ ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించి మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మర్రిపల్లి భూపతి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాలు చేశారని చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారని, వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించి సర్వే చేశారని చెప్పారు. ప్రతి ఇంటి వద్ద చెట్లను పెంచాలని కోరారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున చలివేంద్రం ద్వారా మంచినీటిని పంపిణీ చేశారు. ఓజోన్ పొర పల్చబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సౌర తుఫానులు, ఆమ్ల వర్షాలు నిరోధించే మార్గాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నిరోధించడము, ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడము దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. తద్వారా సైన్స్ డెవలప్ చేయడానికి ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వేసవి కాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను నిరోధించడానికి వ్యక్తిగత పరిశుభ్రతకు, సామాజిక పరిశుభ్రతకు పెద్దపీట వేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. మరియు వ్యక్తి నిర్మాణము, సమాజ నిర్మాణము, దేశ నిర్మాణం అనేటువంటిది ప్రాథమిక కర్తవ్యంగా
ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ శ్రీరాముల వారి దీక్షను స్వీకరించడం ఎంతో పుణ్యమని చెప్పారు. దీక్ష తీసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలను స్వాములకు వివరించారు. ఇక్కడి తడ్పాకల్ శ్రీరామాలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని, ప్రతి శుక్రవారం ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుందని, స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు. ఆ తర్వాత రామనవమికి 21 రోజుల మాల ధరించి ఆ రోజు శ్రీరామనవమి నాడు మాల విరమణ చేసుకుంటారు. అలాగే అచ్యుత భక్తులు శ్రీరామనవమి పండుగను బ్రహ్మానందంగా కన్నుల విందుగా చేసుకుంటూ ఆ స్వామి పాల్గొంటూ ఉంటారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారి గ్రామం లోపల అందరు ముందు నిలబడి యువకులు భక్తులు అందరూ కలిసి మహానందంగా వీడిస్ కానీ వీడి సభ్యులు కానీ గ్రామ సభ్యులు కానీ ప్రజలందరూ కలుపుని. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్, మాక్లూర్, నందిపేట మండలాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ఆలయంలో పూజలు, వివాహ వేడుకలకు హాజరు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులతో ఆర్టీఓ రాజగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. ఆర్మూర్ డివిజన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో నడిచిన ఎన్ఎస్ఎస్ శిబిరాల ముగింపు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.